యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాసం సత్యరెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మీడియా ద్వారా మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణులు, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి పెంచిన అపర మేధావి అని ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోచు అని మండల నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాసం సత్యరెడ్డి, కనుకల కిష్టయ్య, నూతి రమేష్, నీరజారెడ్డి, వెంకటబాపిరెడ్డి, పలసం సతీష్, పబ్బు ఉపేందర్, బోసు, కాసల వెంకన్న, బత్తిని లింగయ్య, చెరుకు శివయ్యగౌడ్, ఈతాపు రాములు, కొండూరు భాస్కర్, రేకల ప్రభాకర్, తుమ్మల శ్రీనివాస్, బత్తిని సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ దేశ ప్రజలందరూ విభ్రాంతిలో ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే దేశ ప్రధానిగా పేరు నిరాశ గురి చేస్తుంది. ఆ మహనీయుడు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దాదాపు 90 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా ఉండడమే కాకుండా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వాలను గాడిలో పడిచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి కాదు భారతదేశానికి లోటు. ఎందుకంటే మరి ఎన్నో సేవలు అందించిన భారతదేశానికి ఒక మైనార్టీ వర్గం నుంచి వచ్చి ప్రధాని కావడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా మనం చేసిన ఘనత మరి సోనియా గాంధీగా దక్కుతుంది. 2 సార్లు అవకాశం ఉన్నా తన కొడుకుని ప్రధానమంత్రి చేసుకోకుండా తను కూడా కాకుండా మరి ఒక బిడ్డకు మైనార్టీ బిడ్డకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న సాయంత్రం కలవడం జరిగింది. వారికి ఈరోజు విలువడ పట్టణ కేంద్రంలో ఆ చిత్రపటానికి పూలమాల వేసి ఇక్కడికి నివాళులర్పించడం జరిగింది. ఆయన మన దేశానికి సందర్భంగా రాత్రి వాళ్ళు అనుకోకుండా సమయంలో యావత్ భారతదేశాన్ని ఉపాధి చేసి ముఖ్యంగా ఆయన ఎందుకంటే ఆర్థికవేత్త, సామాజికవేత్త, మామూలుగా ఎంత సైలెంట్గా ఉన్నాడంటే మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. ఎందుకంటే ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన తీసుకొచ్చినట్టు పెద్దలందరూ చెప్పినట్టు ఉపాధి హామీ కానీ, ఆర్థిక సంస్థలు కానీ, పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి చేసి మన భారతదేశాన్ని ఆర్థిక శక్తికి నిలబెట్టిందంటే మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఇలా నెంబర్ 1 స్థానంలో ఉన్నామంటే మన్మోహన్ సింగ్ సంస్కరణలే, ఆర్థిక సంస్కరణలే ఇలా మనకు ఉపయోగపడ్డాయి. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కానీ అది మన్మోహన్ సింగ్ వల్లనే ఆర్థిక సంస్కరణ. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణం మన భారతదేశానికి తీరని లోటుగా భావిస్తూ వారికి మండల పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరియు అందరికీ వారికి సానుభూతి రాత్రి 9 గంటలకు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసి ఆర్థిక శాస్త్రంలో నిపుణులు. 1972లో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు. దాని ప్రకారం అక్కడ రిజర్వ్ బ్యాంక్గా మరియు 1975లో కాంగ్రెస్ పార్టీలోకి అందించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు ఆయన మరణ వార్త వినగానే దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనై చాలా బాధలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన మచ్చలేని ఒక గుడ్ మ్యాన్, మంచి వ్యక్తి. ఆయన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన వ్యక్తి. నిన్న సాయంకాలం చనిపోవడం భారతదేశానికి తీరని లోటు. అందులో మన కాంగ్రెస్ పార్టీకి చాలా లోటు ఈనాడు. ఎందుకంటే ఆయన భారతదేశాన్ని కష్టకాలంలో ఉన్ననాడు ఆర్థిక మంత్రిగా, మరి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఈయన ఆర్థిక మంత్రిగా ఉండి ఎన్నో కష్టాలలో ఈ భారతదేశాన్ని కాపాడడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఎంతో ముందంజలో తీసుకొచ్చిన మహానాయకుడు, మచ్చలేని మహానాయకుడు. ఇవాళ ఇండియాలో
30 నిమిషాల ప్రాంతంలో భారతదేశ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీలోని కిమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. భారతదేశంలో ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తులలో మన్మోహన్ సింగ్ గారు